భద్రాద్రి జిల్లా ముల్కలపల్లి మండలం కమలాపురం పంప్ హౌజ్ నుంచి విడుదలవుతున్న సీతారామ ప్రాజెక్టు నీళ్లు కేసీఆర్ కట్టించిన సీతారామ ప్రాజెక్టే దిక్కు. తొలిసారిగా సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు. కాంగ్రెస్ వ్యతిరేకించిన ఆ ప్రాజెక్టే నేడు వరప్రదాయిని. సీతారామతో పచ్చగా మారుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా. సాకారమైన మాజీ మంత్రి కేసీఆర్ కళ. సీతారామ ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లా సంబంధించిన కమలాపూర్ పంప్ హౌస్ దగ్గర సీతారామ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది కేసీఆర్ గతంలో. ఆ కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టునే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉండి అది కడితే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకించడం జరిగింది. అంటే గత పాలనలో కేసీఆర్ గారు ఖమ్మం జిల్లాకు మంచి చేద్దామని ఆ ప్రాజెక్టును కడితే ప్రభుత్వం వ్యతిరేకంగా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎందుకు అంటే మంచి చేస్తే వారికి నచ్చక వ్యతిరేకించడం జరిగింది. కానీ ఆ రోజు ఆ ప్రాజెక్టు కట్టడం వల్లనే అక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో ఎక్కడికక్కడ నీళ్లు అందియడం జరిగింది. మరి ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వచ్చి 16 నెలలైనా కూడా ఏం చెయ్యని చేతగాక అదే సీతారామ ప్రాజెక్టుకు నీళ్ళు వచ్చి నిన్న విడుదల చేయడం జరిగింది కమలాపూర్ పంప్ హౌస్ ద్వారా. ఆ పంప్ హౌస్ ద్వారా నీళ్లు విడుదల చేస్తే ఆ నీళ్లతోనే ఖమ్మం జిల్లా బాధితులందరికీ నీళ్లు అందడం జరుగుతుంది. అంటే కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టు వల్లనే నీళ్లు అంది అక్కడ ప్రజలకు. కేసీఆర్ కట్టిన దానివల్ల కళ సాకారమైందని తెలియజేస్తున్నాం. అంటే దాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సందర్శించడం జరిగింది. అంటే గత పాలనలో చేసిన పనులే తప్ప వీరికి ఏం చేత కాదని నిర్ధారణ అయింది. కానీ చేసిన దాన్ని కూడా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ. అంటే మంచి చేసినా కూడా దాన్ని చెడుగా చెప్పినా కూడా అక్కడ నిర్ధారణ అయింది. గత పాలనలో కట్టిన దాని వల్లనే అక్కడ ఉన్న ప్రజలకు నీళ్లు అందుతున్నాయని తేట తెల్లమైంది. ఇది కాంగ్రెస్ పార్టీకి గత పాలనకు నిర్ధారం అని తెలియజేస్తున్నాం. ఇది రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు మరియు విధి విధానాలు.